మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు కూడా సేమ్ వాలంటీర్ అవసరం లేదు, వాలంటీర్ అనవసరం అన్నాడు కదా. ఈరోజు వాలంటీర్కి 10, ఇప్పుడు జగన్ 5,000 ఇస్తే చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తామన్నాడు. కానీ ఎన్నికలు ఓటు గురించి ఇవన్నీ ముందు ఇంకేట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్టా స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఉందా నాలెడ్జ్? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కానీ అన్ని స్టేట్స్ అమలు చేయలేదు. అది కానీ యాక్ట్ ఎవరిది? యాక్ట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్. ఇంటింటికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఆ మాట ఆయన కూడా అడగాలి. ఇది ఈ పరిస్థితులు బట్టి ఆయన పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ప్రజల్ని ఒక దీనిలా చేశారు, మరి ఆయన మరి తప్పదు, తర్వాత మారుస్తాడేమో చూడాలి. అప్పుడు అంటే చంద్రబాబు వచ్చినాక పెన్షన్లు ఆపుతారు అంటున్నారు. నేను 10,000 రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం గురించి మాట్లాడంగానే మీరు ఫైన్ల గురించి మాట్లాడుతున్నారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడ తీసుకెళ్తే ఏమైపోతుందంటే ప్రజల దృష్టిలో ఏమొస్తుంది అంటే 10,000 ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకుంటున్నాడు అని వస్తుంది. కానీ నిజమేంది, మీరు మహారాష్ట్రలో ఉన్న అదే ఫైన్ పడుతుంది. నారా లోకేష్ ఏంది భవిష్యత్తు? మాకు అంత అవగాహన లేదు సార్. ఎందుకంటే లోకేష్ గారి పేరు చెప్తే భయపడుతున్నారు? లేదు సార్, అంత అవగాహన లేదు. ఆయన తెలుగు నేర్చుకుంటున్నాడు అండి. లేదు సార్, నాకు అంత అవగాహన లేదు. మా వీడియోలు మీకు నచ్చితే, మా కష్టం మీకు నచ్చితే తప్పకుండా మాకు ఆర్థిక సహాయం చేయండి. కింద కనిపించే బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించి ఆర్థికంగా మాకు తోడు నీడగా నిలబడండి. ఒకవేళ మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపించాలి అనుకుంటే కింద కనిపించే యూపీఐ ఐడికి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు. తప్పకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మాత్రం కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా పంపించండి. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది, మాకు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఫైనల్గా ఈరోజు మనం విజయనగరం వచ్చేసినాము. వెనకాల మీరు చూడొచ్చు, ఎన్నికల సందర్భంగా విజయనగరం ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ఇక్కడ ఏ పార్టీ ప్రజలకి మేలు చేసింది అన్న విషయాన్ని ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. పెద్ద వర్షం పడ్డది, వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. పదండి ఈరోజు విజయనగరం ప్రజలతోటి మాట్లాడదాం. అన్న మీ పేరేంది? నా పేరు సత్యనారాయణ. గట్టిగా చెప్పండి. సత్యనారాయణ. మీ పేరేనా? లంక శంకర్రావు. ఎలక్షన్లు వచ్చినాయి. ఫైనల్గా పోయిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే స్టేట్లో, ఇక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉండే. ఎట్లా చేశారన్న సంక్షేమం? ఎక్కడ బాగాలేకపోయినా విజయనగరంలో వైసీపీ ఎమ్మెల్యే బాగా చేశాడు. మీరేమంటారు? బాగా చేశారు సార్. అభివృద్ధి నగరపాలక సంస్థ అప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ చేసింది స్వామి గారు. బాగానే చేశారు. ఓకే. సంక్షేమ పథకాలు పేదోళ్ళకి చాలా ఇచ్చినాము, మేము చాలా చేసినాము అంటున్నారు. నిజంగానే సంక్షేమ పథకాలు పేదోళ్ళకి ఉపయోగపడ్డాయా? అది 50% వరకు ఉపయోగపడ్డాయండి. కొంతమంది వరకు అది కరెక్టే. కానీ ఇప్పుడు పేదవాడికి కావాల్సిన సంక్షేమ పథకాలు అవసరమైనవి పెట్టాలి, అనవసరమైనవి కాకుండా. పేదవాడికి ఏంటి కావాలో, ఒక విద్య, లేదని అంటే ఆడికి ఏమైనా ఒంట్లో బాగోలేదని అంటే వైద్యం, ఆ 2 రకాలు పేదవాడికి ఫ్రీగా ఉంటే చాలు సార్. ఇంకే సంక్షేమ పథకాలు అవసరం లేదు. మ్యాక్సిమం విద్య, వైద్యం, ఆ 2 పేదవాడికి ఉంటే హ్యాపీ సార్ వాళ్ళు. అంతే. కాకపోతే పేదవాళ్ళు అంటే జనరల్గా మేము మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళు అనేది ఏంటంటే, మాకు 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ సార్ మా బతుకులకి, మా జీవితాలకి. అట్లాంటిది మాకు కొంచెం పెన్షన్ వస్తుంది, మాకు ఈ పథకాలు వస్తున్నాయి, అందువల్ల ఆ డబ్బులు మాకు ఎక్కడో ఒకక్కడ మా కుటుంబాలకి మాకు పనికి వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కొంతమంది పనికి వస్తున్నాయి, కొంతమంది సోమరిపోతులు అయిపోతున్నారండి. ఈ సోమరిపోతు అన్నవాడు బాగా యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎలక్షన్లో అయితే బాగా యూజ్ అయ్యేవాడు ఇదే. నిజమంటారా? 100%. 25% మాత్రమే ఉపయోగపడుతుంది, 75% సోమరిపోతులే. ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు బాగానే పాలించారు అన్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడితే ఆయన తీసుకున్న ఏదైతే డెసిజన్స్ 5 ఏళ్లలో ఉన్నాయో అవి బాగానే తీసుకున్నారంటారు? కొన్ని బాగానే ఉన్నాయి కదా. కొన్ని ఇప్పుడు హెల్త్ ఉంది, ఇది వరకు 5 lakhs ఉండేది, ఈరోజు 20 lakhs చేశాడు, అది 25 చేశాడు. అలాంటి కొన్ని చాలా బాగున్నాయి కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనందరం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, దేశమే మాట్లాడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కేరళని మనం నెంబర్ 1లో ఉన్న కేరళని వెనక్కి నూకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి వచ్చింది, కేరళ నెంబర్ 2. ఎట్లా ఉంది నాడు నేడు అని చెప్పి, అమ్మఒడి అని చెప్పేసి, ఎడ్యుకేషన్, ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం బాగుందా? బాగానే ఉంది సార్. ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అంతా చాలా బాగానే చేశారు. ఇంకా ముందు కూడా పేదవాడికి ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం ఎవరు ఎడ్యుకేషన్ పరంగా ఉన్నదో అలాగే స్టూడెంట్స్ కూడా ఒక డిఎస్సి కానివ్వండి, ఏదేమైనా సరే స్టూడెంట్స్ నిరుద్యోగులు కానీ ఏదో రకంగా వాళ్ళకి ఒక ఉపాధి చూపించాలి. ఒక ఫ్యాక్టరీస్ కానీ లేదంటే వాళ్ళకి తగిన గుర్తింపు అనేది కల్పించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు 2 కంపెనీలు తెచ్చిండు 5 ఏళ్లలో, కియా ఒకటి, జాకీ ఒకటి. నేను 100కి పైగా కంపెనీలు తీసుకొచ్చిన, కానీ నేను చాలా డెవలప్మెంట్లు కూడా చేసిన. కానీ ప్రకృతి, దైవం సహకరించలేదు. 2 ఏళ్ళు కరోనా వచ్చింది, అందువల్ల నేను ఫుల్ ఫ్లెజ్గా ఇంకా చేయలేకపోయినా అని చెప్పేసి ఆయన అంటాడు.
మరి రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? కంపెనీల గురించి కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖం చూసే ఓటేయమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నాడు, మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి లేకపోతే లేదంటున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది ఉదాహరణకి, మా అక్కకి 18,000 రూపాయలు వచ్చింది, మా అమ్మగారికి 4,000 రూపాయలు పెన్షన్, 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. సో అలాగే ఏదో ఇంటికి సంవత్సరం వస్తాడు 1,00,000 రూపాయలు 1,50,000 మీకు ఇచ్చామని చెప్తున్నాడు. అది అందింది కదా, అందకపోతే ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ ఉంటుంది, 99% ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు అన్నాడు ఆ మాట సరే, సంక్షేమ పథకాలు ఓకే. వాలంటరీ వ్యవస్థ గురించి మనం మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో మొన్ననే మంత్రి గారు అన్నారు అక్కడ కూడా తీసుకొస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచనలో ఉంది, చాలా మంచిది అని చెప్పి. నిజంగా వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉంది? వాలంటరీ వ్యవస్థ ఏంటంటే పర్వాలేదండి, బాగానే ఉంది. నా వాలంటరీ వ్యవస్థ దేనికి బాగుందని అంటే పేదవాళ్ళకి ఫంక్షను, వాళ్ళు సచివాలయంలో కానీ బ్యాంకుల్లో కానీ వెళ్ళే అవకాశం లేని వాళ్ళు కూడా ఇంటింటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. అది మాత్రం 100% కరెక్టే. లేని వాళ్ళు అదొకటి మనసులో పెట్టుకొని తప్ప అంతమించి ఇంకేట్లేదు. ఇప్పుడు ఏంటంటే వీలనగా వాళ్ళనగా వాలంటీర్ల ద్వారా ఇంకేదో రకంగా చేసేస్తున్నది అంటున్నారు. కానీ వాలంటీర్లు ఏంటంటే చదువుకున్నారు కాబట్టి ఆ పోస్టులో కొద్దిగా కన్ఫర్మ్ చేసేసి వాళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో ఉంటాను. మొన్న తెలంగాణలో గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కొత్త స్కీములు పెట్టంగానే అందరూ మీ సేవల చుట్టూ తిరిగారు. పొద్దున్న తెల్లారంగా ముందు మధ్యరాత్రి 3:30కే పోయి లైన్లో నిలబడడం. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు కదా? లేదండి, అది మాత్రం వాస్తవం సార్. సరే, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎట్లుంది అని మీరు మాట్లాడారు కాబట్టి ఇందులో ఒక చిన్న రాజకీయం కూడా జరిగింది. మేము ప్రెస్ వాళ్ళం అంటే మీడియా నుంచి కాబట్టి రాజకీయాలు అంటే మాకు బాగా ఇష్టం. ఏంది రాజకీయం అంటే మధ్యాహ్నం పోయి తలుపు కొట్టి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకపోయిన దాంట్లో ఈ వాలంటరీ వ్యవస్థ చేయి కూడా ఇండైరెక్ట్గా ఉంది అని ఆయన అన్నాడు. అయితే ఒకప్పుడు ఆ మాట అని ఇప్పుడు ఏమంటున్నారు, లేదు వాలంటరీ వ్యవస్థ మంచిది, 10,000 జీతం ఇస్తామంటున్నారు. ఎట్లా చూడాలి ఈ ఒకసారి ఒక మాట అంటే ఇటుపక్క మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మన ఉత్తరాంధ్రలో మాత్రం అటువంటివి ఏమీ జరగలేదండి. అటుపక్క ఏమైనా జరిగితే ఏమో జరగచ్చేమో కానీ ఇటుపక్క మాత్రం ఉత్తరాంధ్రలో అటువంటి రిమార్క్ అనేది వాలంటీర్ అనేది అదే ఒకసారి ఆ మాట అన్నారు. ఆ మాట మీద లేరు, ఇప్పుడు మాట మార్చారు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలు కూడా కొద్దిగా అలాగా ఇప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అందరూ కావాలి కాబట్టి ఇప్పుడు మాట మార్చారు అంతే. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు కూడా సేమ్ వాలంటీర్ అవసరం లేదు, వాలంటీర్ అనవసరం అన్నాడు కదా. ఈరోజు వాలంటీర్కి 10, ఇప్పుడు జగన్ 5,000 ఇస్తే చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తామన్నాడు. కానీ ఎన్నికలు ఓటు గురించి ఇవ్వండి, నేను అంతకుముందు ఇంకేట్లేదు. కాకపోతే వాలంటరీ వ్యవస్థ అన్నది ఒక పటిష్టమైన వ్యవస్థగా మారిపోయింది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకి చాలా శక్తివంతంగా అయిపోయింది ఇప్పుడు. అందుకే ఆ వ్యవస్థ మాకు కూడా ఉంటే మంచిది అని చెప్పేసి మనం కంట్రోల్లో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు సంగతి అదే చెప్తున్నాం. మొన్నటి వరకు వద్దు అనుకున్న వ్యక్తి ఈరోజు కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోతుంది మళ్ళీ కావాలంటాడో వద్దంటాడో చెప్పలేం కదా. 100%. నేను ఒక 2 పేర్లు అడుగుతాను, 2 పేర్లు మీకు తోచింది మీకు తెలిసింది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్. ఏంది ఆయన భవిష్యత్తు? నారా లోకేష్ అంటే యాక్చువల్గా మెయిన్ ఏంటంటే రాజకీయ పరంగా కొద్దిగా నాలెడ్జ్ తక్కువ నేను అనుకుంటున్నాను. అంటే అతను సంక్షేమ పథకాలు జనాల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏంటనే ఒక ఆలోచన అనేది అయితే లేదు. ఏదో వాళ్ళ నాన్నగారి మీద డిపెండ్ అయ్యి ఏదో చేయడం తప్ప అతను ఇండివిజువల్గా ఒక ఐడియా తీసుకొచ్చి నాన్నగారు ఈ రకంగా చేద్దామన్న ఆలోచన అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. అంతే, అవకాశం లేదు, అంతే కదా. సరే, రెండో పేరు చివరి పేరు షర్మిల గారు. ఆమె భవిష్యత్తు ఏంటి? షర్మిల బంగారు అంటే మన ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ. మెయిన్ ఏంటంటే తెలంగాణ అటు సైడే మెయిన్ ఏంటంటే షర్మిల ఇక్కడికి వచ్చి పోటీ చేసినా ఇక్కడ విజయనగరం. తెలిసింది ఏంటంటే జగన్ అన్న వదిలిన బాణం మాకు తెలిసింది ఒకటే. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు జగన్ అన్న వదిలిన బాణమే కదా. కాకపోతే ఆ బాణం ఇప్పుడు జగన్ అంటే పడ్డదంటున్నారు. లేదు సార్, వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటర్లు తప్ప దాన్ని హైలైట్ చేశారు తప్ప వీళ్ళు అంత మించి ఇంకేం లేదు సార్. ఏం లేదు. ఆవిడ ఇండివిజువల్గా అక్కడ తెలంగాణలో ఆవిడ అక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పాలంటే చెప్పండి, చెప్పొద్దు అనుకుంటే మీ ఇష్టం, అది మీ పర్సనల్. అది ప్రశ్న ఏంటి అంటే ఈసారి మీ ఓటు ఎవరికేనంటే ఆ టైంలో ఎవరికైనంటే మనకి ఈ నాయకుడు మనకు మంచి చేస్తాడు, దేశ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ నాయకుడైతే సరైన మార్గంలో పెడతాడు అనే వాళ్ళకి మా ఓటు సార్. అది మాత్రం 100%. నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా ఏ నాయకుడైనా సరే వాళ్ళు భవిష్యత్తు నిలబెట్టే విధంగా ఉండాలి. ఆ రకంగా ఆ నాయకుడికే మా ఓటు. అంతే కదా సార్. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? శ్రీకాంత్.
మీ పేరేనా? భరత్. రవి. అందరూ విజయనగరమేనా? ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకే మేమందరం రోడ్ల మీద పడ్డాము. పరిస్థితి ఏంటంటే గత 5 ఏళ్ళలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉండే, మీ దగ్గర లోకల్ కూడా ఎమ్మెల్యే గారు వైసీపీనే. ఎట్లా చేశారు సంక్షేమం? బాగానే చేశారు. ఏం నచ్చింది మీకు? డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్లో డెవలప్మెంట్ బాగా చేశారు. ఓకే. సంక్షేమ పథకాలు చాలా ఇచ్చిన పేదోళ్ళకి అంటున్నారు, నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయి? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు, 50% ఉపయోగపడుతున్నారు, 50% మాత్రం ఆ డబ్బుల్ని వేరే దానికి ఉపయోగిస్తున్నారు తప్ప. ఇప్పుడు అమ్మఒడి ఉంది, 15,000 ఇచ్చారు. 15,000లో 50% మంది కరెక్ట్గా స్కూల్కి పిల్లలకి వాడుతున్నారు. ఇంకో 50 మంది మాత్రం మిగతా దానికి ఓ బండి కొనుక్కోవడానికో, సెల్ కొనుక్కోవడానికో, బంగారం కొనుక్కోవడానికో వాడుతున్నారు తప్ప అమ్మఒడికి అయితే వాడడం లేదు. 50%. కాకపోతే ఒక 50% కానీ ప్రజలకైతే అందుతున్నాయని చెప్తున్నారు. సరే, ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఏంటంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది. ఏంది వాళ్ళ పరిస్థితి? ఏమో అందరూ వచ్చిన వాళ్ళు మాత్రం ఈసారి రావచ్చు కూటమి అని అంటున్నారు. సరే, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నాడు, మరి కూటమి రావచ్చు అన్న మీరు కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. కూటమి రావచ్చు అండి. ఎందుకంటే ఏం చెప్తారన్న? అంటే కొంచెం మార్పు కావాలి, కొంచెం మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. సరే, మార్పు అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న పుడుతుంది. 2014లో కొన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అవి ఏవి నెరవేర్చలేదని చెప్పేసి 2019లో చాలా దారుణంగా ఓడగొట్టారు. అంటే 175 సీట్లు ఉంటే 152 వైసీపీకే ఇచ్చారు, ఆయన్ని ఓడగొట్టారు. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నాడు, నమ్మొచ్చా? ఆల్రెడీ ఓసారి అంటే నమ్మక ద్రోహం అనాలో లేదో నాకు తెలియదు, కానీ ఓసారి మాట మీద లేడు కదా, మళ్ళీ నమ్మొచ్చా? అంటే వాగ్దానాలు చేసినా సరే ఇగో ఉండకూడదు. అంటే ఇప్పుడు పాతోడు చేశాడు, కొత్తోడు నేను చేయను అనేది ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రజల సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, అంతే కదా. ఎప్పుడైనా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకూడదు. సరే, నా పార్టీయా నీ పార్టీయా చూడొద్దు, ప్రజలు అందరూ మనోళ్ళే, కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సంక్షేమాలు ఇచ్చాడు. సరే, మీరన్న ఆ పాయింట్ నిజమే, కాకపోతే ఈ సంక్షేమాలు నిజంగా ఇందాక అన్నాడు నిజంగా ఉపయోగపడ్డాయి ప్రజలకి? ఉపయోగపడడానికి దానికి ఉపయోగపడలే, అది అంతే. వేరే వాటి అది కాకుండా ఏంటంటే మనిషి ఏంటంటే అలా ఇచ్చేయడం వల్ల కూడా ఆడు అంతే లేజినెస్ పెరుగుతుంది, లేజినెస్ పెరిగిపోయి ఇంకేంటంటే కూర్చొని పెడుతుంటే ఎవడు పని చేస్తాడు? ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వస్తుంది? ఇప్పుడు ఎవరైనా పని చేయమని చేస్తాడు? చేయడు కదా. ఇండస్ట్రీల కాడికి వద్దాము, అందుకంటే ముందు వాలంటీర్ల గురించి మాట్లాడదాం. వాలంటీర్ వ్యవస్థ ఎట్లుందన్న? బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఎన్నో పనులకి అన్ని ఊర్లు సచివాలయ డిపార్ట్మెంట్లు తిరిగి వాళ్ళం, ఏ పని అయ్యేది కాదు. వాలంటీర్ వ్యవస్థ మాత్రం 100% కరెక్ట్. అసలు మీరు రాకండి, ఏ పని అయినా మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి చేస్తాము, మీరు ఒక కాగితం ఇవ్వండి, ఆ పని అయిన వరకు మేమే చేస్తామని మాత్రం వాలంటీర్లు మాత్రం 100% చేస్తాం. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా మంత్రి గారు మొన్ననే మేము కూడా వాలంటీర్ చేస్తామంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచనలో ఉంది అని విన్నాం. పెట్టచ్చు, పెట్టినా కూడా అది మంచి పాలసీ. వాలంటీర్ వ్యవస్థ మొత్తం 100% మంచి పాలసీ. ఇప్పుడు ఒక రాజకీయం మాట్లాడదాం అంటే జనరల్గా ఒకటి సంక్షేమం మాట్లాడితే మీడియా వాళ్ళు రాజకీయం మాట్లాడతారు. రాజకీయం ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ మధ్యాహ్నం వెళ్ళి డోర్లు కొట్టి ఆడవాళ్ళని టీజ్ చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా 30,000 మంది ఆడవాళ్ళు మాయం కావడానికి ఈ వాలంటరీ వ్యవస్థే కారణమని అప్పుడు అని, ఇప్పుడు వచ్చేసి లేదు వాలంటరీ వ్యవస్థ మంచిది, ఇప్పుడు మేము జీతాలు పెంచి 10,000 చేస్తామంటున్నారు. దానికి గురించి ఏమంటారు? ఆడు చేసిన తప్పే, చంద్రబాబు అనడం తప్పే, పవన్ కళ్యాణ్ అనడం తప్పే. వాలంటీర్ మాత్రం జగన్ అన్న చాలా బాగా చేస్తారు. అంటే వాలంటరీగానే ఉంచాలి, గవర్నమెంట్ ఉద్యోగంగా చేసుకుంటే ఎవడైనా మంచిదే. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు, ఇప్పుడు మీడియా అంటే అందరూ వేయాలి, అంతేగా ఒకే పార్టీని వేస్తే అప్పుడు ఏంటవుతుంది? నా సొంత మీడియా అయిపోతుంది. అలాగే వాలంటరీగా ఉంచాలి. వాలంటరీ అంటే ఏంటి? అందరికీ సాయం చేయాలి, రాజకీయంలో దూరకూడదు. ఓకే, కానీ అట్లాంటప్పుడు అంత పెద్ద కమెంట్ చేయడం అంటే తలుపులు కొట్టి ఇంట్లోకి వెళ్ళి మధ్యాహ్నం పూట మొగుళ్ళు లేనప్పుడు అని చాలా దారుణంగా నేను అనలేను, అట్లా అనడం కరెక్ట్. అవన్నీ కూడా తప్పు. సాక్ష్యాలు ఉంటున్నాయేమో వాళ్ళ దగ్గర మనకు తెలియదు, కానీ అలాగన్నా వాళ్ళకి ఇచ్చిన 5,000 రూపీస్ అయితే మాత్రం ఓన్లీ టిప్ ఇచ్చినట్టే తప్ప వాళ్ళు చేసిన సర్వీస్కి 5,000 చాలా తక్కువ. 100% వాలంటీర్లు చాలా బాగా చేస్తారు. సరే, మీరు ముగ్గురు కూడా ఎడ్యుకేటెడ్, కొంచెం బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారు. మీతో ఈ ప్రశ్న అడగాలి. ఏంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలైంది. 3 రోజుల నుంచి టీవీలలో
ఈ డ్రామా పీక్లో ఉన్నది. టీవీ ఆన్ చేయగానే పేపర్ తీయగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాడు ఒకటి అంటాడు వీడు ఒకటి అంటాడు. అసలు ఆ యాక్ట్ ఏందో ఎవరు చదవాడు. అసలు మీరేమనుకుంటున్నారు యాక్ట్ గురించి? పూర్తిగా తెలియకుంటుంది. ఈడు చెప్తే ఈడిది నిజం అనిపిస్తుంది, ఆడు చెప్తే ఆడిది నిజం అనిపిస్తుంది. పూర్తిగా మాత్రం మనకైతే అవగాహన లేదు. ఏ గవర్నమెంట్ అయినా అంత దారుణంగా లాక్కున్నంత టైట్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఒక పేపర్ ఉంది, పేపర్ మీద పైన ఎవరితో బొమ్మ ఉంది పక్కన పెడతాం, ఓనర్ పేరు అని ఉంటుంది, ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఓనర్ పేరు ఆ బొమ్మను చూస్తారా, ఆ ఓనర్ పేరు చూస్తారా? బొమ్మను ఎందుకు చూస్తాం, ఓనర్ పేరే ఒరిజినల్. సరే, 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఒకటి మొత్తం సర్వే చేసినాము. 100 ఏళ్ల తర్వాత నేను సర్వే చేస్తున్నా. పేద ప్రజలకి ఫ్యూచర్లో అన్యాయం చేయకూడదు, ఎవరి భూమి ఎవరి ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండాలి, గవర్నమెంట్ రికార్డ్ని సరి చేసుకుంటున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒప్పుకుంటారా? అలా చేస్తే చేయొచ్చు. మంచిది అంటారా? ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అంటారు? మంచిగా అంటే ఉన్నది ఉన్నట్లు ఉంచాలి. వాళ్ళు ఉన్నది గవర్నమెంట్ రికార్డులలో తప్పులు ఉంటే గవర్నమెంట్ రికార్డులో ఉండొచ్చు. నేను అంటున్నది ఇప్పుడు హెచ్యుఎఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, జమీందార్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు. అదే చెప్తుంది కదా ఇక్కడ ఏంటంటే వాలంటీర్ని ఎలాగైతే సొంత దానికి ఎలా వినియోగించకూడదు ల్యాండ్ అదే ఇప్పుడు దాన్ని కూడా డైరెక్ట్గా ఆయన అనేది ఏంటంటే ఫ్యూచర్లో దొంగల పాలు కాకూడదు భూమి, ఎవరి ఓనర్ పేరు మీద భూమి ఉండాలి. దొంగల పాలు ఏంటంటే ఓనర్ని అడగాలి కదా, నీ భూమా అని అడిగేసి అప్పుడు అక్కడ చెయ్యాలి కదా. అది ఫ్యూచర్లో వస్తుంది, ఫ్యూచర్లో రాక చెప్పటం లేదు కదా. అంటే పాత వాళ్ళని పిలిపించి నీది 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాలు నీది సరిపోయినా లేదో చూడు, ఆడేమైనా కలుపుకున్నాడు అనుకోండి, అప్పుడు మీరు నిజాయితీగా అప్పుడు లాక్కోవాలి మనం, అంతే కదా. ఇప్పుడు అసలైన పిలవకుంటాను మనమే సర్వే చేసి నీది కాదంటే అది ఒక ప్రశ్న. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్టా స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఉందా నాలెడ్జ్? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కానీ అన్ని స్టేట్స్ అమలు చేయలేదు. కానీ యాక్ట్ ఎవరిది? యాక్ట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఆలోచించి పెట్టారు. కానీ ఇప్పుడు ప్రజలు అనుకున్నది ఏంటంటే ఏమవుతుందంటే యాక్ట్ గురించి మాట్లాడలేదు ఎవరు. ఏమంటారు? రాజకీయం దూరింది. ఇందులో రాజకీయం దూర్చి అదే ఎలక్షన్ ముందు చేయడం అది రాజకీయం అయిపోయింది, ఎలక్షన్ తర్వాత చేస్తే ఏమీ లేదు. సరే, ఇప్పుడు నిజంగా రాజకీయాలకు వచ్చేద్దాము. నేను ఒక మూడు పేర్లు అడుగుతా, మీకు తోచింది మీ మనసులో ఉన్నది ఇది చెప్పండి. మొదటి పేరు లోకేష్ గారు, ఆయన భవిష్యత్ ఏంది? లోకేష్ ఏం పనికిరాడు, వేస్ట్. అతనికి టాకింగ్ పవర్ లేదు. చంద్రబాబు వరకే తెలుగుదేశం, చంద్రబాబు అయిపోయాక తర్వాత ఎవరు వస్తారో తెలియదు. ఇంకా నేర్చుకోలేదంటారు తెలుగు? లేదు, మధ్యలో ఎవరో టీచర్లు ఇంకా అవగాహన లేదు. లోకేష్ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ చేసినంత అవగాహన లేదని నేను అనుకుంటున్నాను, అంతే. అక్కడ ఏంటంటే లోకేషా లేదా జగన్ అనుభవం ఉన్నోడిని మనం ఎంచుకోవాలి, అనుభవం ఉండాలి. నేను ఎంచుకోవడం గురించి మాట్లాడతలే, నేను యాజ్ ఏ లోకేష్ గారు ఆయన గురించి మాట్లాడండి. లోకేష్ అనేది పొజిషన్ మాట్లాడతలే. అక్కడ ఏంటంటే లోకేష్ డైరెక్ట్గా సీఎం అయిపోకూడదు, ఆడు కూడా కింద స్థాయి నుంచి నేర్చుకొని వస్తే ఆడి బెటర్. ఇప్పుడు ఎప్పుడైనా అంతే కదా, షాపు ఒకటి వ్యాపారస్తుడిగా నేను డైరెక్ట్గా వెళ్ళి కుర్చీలో కూర్చుంటే అది కరెక్ట్ కాదు, కింద నుంచి నేర్చుకోవాలి. రెండో పేరు షర్మిల. లేదు లేదు, ఏం లేదు, ఫ్యూచర్ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా? లేదు, ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళు 20 ఏళ్ళకి లేదు 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 30 ఏళ్ళకన్నా చెప్పలేము, అది చెప్పలేము. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ కదా, మేము షర్మిలకి మేబీ ఆదరించవచ్చు ఆమె వేరే, కానీ కాంగ్రెస్ని మేము ఆదరించడం కష్టం అంటున్నారు. 100% కరెక్ట్ అది. కాకపోతే కాంగ్రెస్ అనేది పాత పార్టీ కదా, మళ్ళీ అది ఇక్కడ కోలుకునే పరిస్థితి లేదా? ఇది మనకి వేడైపోయి ద్రోహం చేసినప్పుడు ఇంకా ఏడు కోలుకుంటుంది. ఒక 2 అన్నదమ్ములు ఉంటారు, నాకు నచ్చక వేడైపోతాను అంటే అతనికి నచ్చక అతని పైకి వెళ్ళిపోవాలి తప్ప పేక పట్టుకొని తోసేసాడు కేసీఆర్ ఆంధ్రాని. అంటే చేసిందంతా కాంగ్రెసే కదా, మరి కాంగ్రెస్ జీవితంలో రాదు ఆంధ్రాలో. వాళ్ళు 5 సీట్లు వస్తాయి, 5 కాదు కదా, 1 సీటు కూడా రాదు. సరే, లాస్ట్ పేరు పవన్ కళ్యాణ్, ఏంది ఫ్యూచర్? ఆడైతే నాకు తెలిసి అతను సొంత డబ్బులతో చేస్తానంటున్నాడు. మరి అతని మాట కరెక్ట్గా ఉంది. అతను 10 సినిమాలు, ఒక్కొక్క సినిమాకు 100 కోట్లు ఇస్తున్నారు. 10 సినిమాలు ఒప్పుకుంటే 1000 కోట్లు వస్తుంది. హ్యాపీగా రాయల్గా బతకచ్చు. కానీ ప్రజల్లోకి వచ్చాడు, నాకైతే డబ్బు ఆశ లేదు అని అంటున్నాడు. వీళ్ళు ఇచ్చినా కూడా చూడాలి. ప్రస్తుతం అయితే అతన్ని చూస్తుంటే మాత్రం ఏదో చేద్దామని వచ్చినట్టు అని అనిపిస్తుంది. అంతే అంటారా? అంతే. ఫ్యూచర్లో ఎన్టీఆర్ లాగా అవుతాడు. ఆడ అలాగా నిలబడితే సీనియర్ ఎన్టీఆర్ లాగా అవుతాడు. ఎన్టీఆర్ అలాగా అవుతే స్వార్థంగా ఏమీ లేకుండా చేశాడో అలాగ అవుతాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇంకేం చూడలే, ఎందుకంటే ఆయన ఏ పదవి అనుభవించలేదు కదా, చూడలేదు, మనం ఏం అనలేము. కానీ ఒక చిన్న విషయం చూసినాం. ఏం చూసినాము అంటే, పొద్దున్నేమో నా తల్లిని అవమానించిండు లోకేష్ అన్నాడు, నైట్ పోయి లోకేష్ సంకెక్కిండు. ఒకసారి ఒక మాట అన్నాడు, ఇంకోసారి ఇంకో మాట అన్నాడు.
అంటే అట్లా మాట మీద ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఎందుకు గౌరవిస్తానంటే మాట మీద ఉండేటోడు కాబట్టి. అయితే ఈయన ఒక పొలిటీషియన్ కాబట్టి మరి ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలా? మాట్లాడాలి కొంచెం అలాంటివన్నీ చిన్న చిన్న ఫ్యూచర్ ఎఫెక్ట్ పడుతుంది ఆయనకి కదా. అంతే కదా, తనకి ఇంకా రాజకీయ పక్కవత రాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా మాటల్లో ఉదయం మాట రాత్రి మాట మాట్లాడుతున్నాడు. ఒకదాని మీద స్టాండ్ అయ్యి ఉంటే మంచిది. సరే, విజయనగరం గురించి ఒక్క చివరి ప్రశ్న చేసి ఫినిష్ చేసేస్తా. విజయనగరంలో రాబోయే ఎన్నికల్లో గెలిచేది ఎవరు? స్వామినే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. మీరేమంటారన్నా? మార్పు కావాలని అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పండి. జనాలు ఇప్పుడు ఏంటంటే జనాలు ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నారు. అక్కడ ఏంటంటే సెంటర్లో అదే ఇప్పుడు నుంచి కేంద్రంలో నుంచి అక్కడ నుంచి మొత్తం కూటమి వచ్చింది అనుకోండి, ఇక్కడ వేరే ఆపోజిట్ పార్టీ వచ్చిన ప్రాబ్లమే. మళ్ళీ అది కూడా ఆలోచించాలి కదా జనాలు. అంతే కదా, అంతే కదా. లాస్ట్ టైం కూడా అదే కదా జరిగింది. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ ఇక్కడ చెప్పలేం, టైట్గా ఉంటుంది అంటున్నారు. కాకపోతే మీరేమంటున్నారో నాకు అది కావాలి. వాళ్ళది వీళ్ళది మనకింది. స్వామి వస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. సార్ మీ పేరేంటి? వెంకటరావు గారు సార్. అన్న మీ పేరు? నా పేరు శంకర్ అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకే మేమందరం రోడ్డు మీద పడ్డాం. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే స్టేట్లో, ఇక్కడ కూడా విజయనగరం కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉండే. ఎట్లా చేసిరన్న సంక్షేమం? ప్రస్తుతానికి ఏమంటే పెద్ద కనబడలేదు. సరే, పథకాలు ఇస్తున్న పేద ప్రజల్ని ఆదుకుంటున్నాము, ప్రజలకి అవసరమైన అవసరాలను తీరుస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే ఆ పథకాలు, ఆ వచ్చిన డబ్బులు పేదోళ్ళకి ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడుతున్నాయంటే కొన్ని విధాలు ఉపయోగపడుతున్నాయి కొన్ని విధాలుగా. ఏమంటారు? పడుతున్నాయండి, ఉపయోగపడుతున్నాయంటే మరి అలాగే మరి. అంతే. అలాగే అంటే అది ఎలాగా? కొందరికి వస్తుంది, కొందరు రావడం లేదు. వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది అనుకుందాం, ఆ డబ్బు నిజంగా మీకు ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగపడ్డాం సార్? రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు ఆగుతున్నారు. ఏ ఉపయోగం చెప్పండి. సరే, ఈ రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చే లాజిక్ అంటే మీరు కాబట్టి, మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఇద్దరం మాట్లాడుకుందాం. ఏంది లాజిక్? ఏదైనా సార్, ఒక ఇసుక అవనియండి, ఏది అవనియండి, మధ్య అవనియండి, ల్యాండ్ అవనియండి, ఏదైనా సార్ రకరకాల. ఇది ఊరికి అన్నడం లేని పరిపాలన. ఒక విషయం, కరెంటు బిల్లుకి ఎంత? నేను హైదరాబాద్లో ఉంటాను సార్. టమాటాలు 35 రూపాయలు కేజీ ఈడ విజయనగరంలో. హైదరాబాద్లో 40 రూపాయలు ఉన్నాయి. కరెంటు బిల్లు మీకు వచ్చే యావరేజ్ కరెంటు బిల్లు కంటే నాకు ఇంకెక్కువ వస్తుంది. హైదరాబాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. ఇక్కడ కరెంటు బిల్లు బోల్డ్ రేట్లు వస్తున్నాయండి. హైదరాబాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, అయినా ఆడ రేట్లు ఇంకా ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. అని ఉంటే తక్కువ దాని పరిసరాలు నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే చాలా ఆలోచించి అడుగుతున్నాను. ఇక్కడ ప్రజలు రేట్లు పెరిగినాయి, రేట్లు ఓన్లీ విజయనగరంలో ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో మొత్తం పెరిగినాయి. మీరు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకపోయినా మహారాష్ట్ర గురించి మనం మాట్లాడితే ఇంకా రేట్లు పెరిగినాయి. ఇక్కడ ఇది మొత్తం దేశంలోనే ఉంది. అట్లాంటప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అని మనం ఎందుకు అనుకోవాలి? మాకైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం బాగాలేదు సార్, ప్రతిదీ బాగాలేదు. కరెంటు బిల్లు అవునాయండి, ఇదివరకు మా కరెంటు బిల్లు 410 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 750, 800 వస్తుంది. అదే వాడకం, మళ్ళీ వాడకం పెరిగేదేం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా మైనస్. చెత్త పన్ను అయినా ప్రతిదీ మైనస్, ప్రతిదీ మైనస్. సరే, రేట్ల గురించి నేను చెప్పినా మీరు చెప్పేది కదా. ఒక్క నిమిషం. రేట్ల గురించి మనం మాట్లాడుకున్నాము. నేను చెప్పేది మీరు చెప్పేది మీరు చెప్పేసారు, అయిపోయింది. వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడదాం. వాలంటరీ వ్యవస్థ అన్నది బాగుంది అని పక్క రాష్ట్రం తెలంగాణలో మొన్న మంత్రి ఒకరు అన్నారు, మేము కూడా చేస్తాము అన్నారు. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. వాలంటరీ వ్యవస్థ ఎట్లుంది, బాగా పనిచేస్తుందా? వాలంటరీ వ్యవస్థ ఎక్కడేం బాగోలేదండి. ఏదో కొన్ని దిక్కుల వాళ్ళ ప్రచారం కోసం, వాళ్ళ దీనికి లబ్ధి కోసం తప్ప వాలంటరీ వ్యవస్థ ఏం బాగోలేదు. దేనికి అసలు వాళ్ళతో పనే ఉంది చెప్పండి? ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? దేనికి లేకుండా ఇదివరకు గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? ఇదివరకు గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా వాలంటరీ లేకుండా. ఇదివరకు ఆ పథకాలు, ఆ గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ అంతే కదా వాలంటరీ లేకుండా. ఇంటింటికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంటింటికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఆ మాట ఆయన కూడా అడగాలి. ఈ పరిస్థితులు బట్టి ఆయన పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ప్రజల్ని ఒక దీనిలా చేశారు, మరి ఆయన మరి తప్పదు, తర్వాత మారుస్తాడేమో చూడాలి. అప్పుడు అంటే చంద్రబాబు వచ్చినాక పెన్షన్లు ఆపుతారు అంటున్నారు. ఆపరు, పెన్షన్లు ఎందుకు ఆపుతారు? మరి ఆపేమంటే ఎందుకు పెన్షన్లు ఎందుకు ఆపుతారు సార్? పెంచుతామన్నారు కానీ పెన్షన్లు ఎందుకు ఆపుతారు? పెన్షన్ ఆపే సమస్య లేదు, వాలంటీర్స్ వ్యవస్థ ఆగిపోతే పెన్షన్లు ఆగిపోతాయి. సరే, వాలంటరీ వ్యవస్థను ఆపుతానంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆపుతారని అనలేదు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా శాలరీలు కూడా పెంచుతారు.
పెంచుతారేమో. మరి అది బాగలేదు అన్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి? బాగాలేదన్నప్పుడే ప్రజలు ఒక దానికి అలవాటు పడిపోయారు. మరి దాన్ని కంటిన్యూ చేయాలి ఆయన. మరి తర్వాత కొత్త అలవాటు ఒకటి తీసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇంటింటికి తెచ్చి ఇచ్చేటి ఫంక్షన్. సరే, ఒక కొత్త అలవాటు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను గెలిస్తే ఫ్రీ బస్ ఇస్తా అంటున్నాడు. ఈ అలవాటు గురించి మీరేమంటారు? అలవాటు గురించి అంటే మరి ఇది కూడా తప్పుడు అలవాటు కదా. మరి అలాగా గెలవాలన్న తాపత్రయంతో చేస్తారు, అనేక వాగ్దానాలు చేస్తారు. తప్పదు అది. మరి సరే, అన్నిటి గురించి వదిలేద్దాము. మనం కర్ణాటకలో ఫ్రీ బస్సులు పెట్టారు, తెలంగాణలో కూడా పెట్టారు. తెలంగాణ కొట్టుకొని వస్తున్నారు. మరి అలాగే రోజు ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని అవును ఉంటాయి. మరి కొన్ని సమస్య ఏంటి, ఒక మంచి పని చేసిన ఒక చెడ్డ పని ఉంటుంటుంది వెనకాల. మరి తప్పు కొన్ని పెట్టాలి. సరే, ఈ అండర్స్టాండింగ్ పక్కన పెట్టేస్తే లాస్ట్కి విద్య గురించి మాట్లాడదాం. విద్యా వ్యవస్థ మెరుగైంది, కేరళని వెనక్కి నొక్కేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి వచ్చింది అని చెప్పేసి సెంట్రల్ డేటా, అంటే ఈయన కాదు సెంట్రల్ గవర్నమెంట్ డేటా. అయితే విద్యా వ్యవస్థ నిజంగానే మారిందా? విద్యా వ్యవస్థ అలాగే ఉంది సార్. అలాగే సెంట్రల్ బీజేపీని కూడా నమ్మరా? వాళ్ళే అంటున్నారుగా. అంటే నాకేమర్థమైందంటే మీ ఇద్దరితో మాట్లాడినాక, అంటే స్పెషల్గా మీతో మాట్లాడినాక ఒప్పుకుంటలేరు నిజాలు ముందర పెట్టిన. దేనికి సార్? ఏది నిజం చెప్పండి. బీజేపీని నమ్ముతారా నమ్మరా? బీజేపీని చెప్పిన డేటానే ఇది. మరి ఓకే, ఒప్పుకుందామా? నిజంగా విద్యా వ్యవస్థ మారింది? విద్యా వ్యవస్థ మారలేదు సార్. సరే, ఓకే, వదిలేద్దామన్నా. లాస్ట్ ప్రశ్న ఇది చిన్నదే, అడిగి వదిలేస్తా. నాకు అర్థమైపోయింది మ్యాటరు. ఈ ఎలక్షన్లలో కుల గజ్జి అనేది ఉంటుందా? కులగర్జన ఉండొచ్చు. మీరేదో ఉంటుంది. కంపల్సరీ కులగర్జన అనేది కంపల్సరీ ఉంటుంది. 2024 ఈ సంవత్సరం 2124 అంటే 100 ఏళ్ళ తర్వాత ఆ గజ్జి తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదండి. అప్పుడు సంగతి అప్పుడు ఆలోచన. ప్రస్తుతం మాత్రం కులగర్జన అనేది ఉంది కంపల్సరీ. అప్పుడు తర్వాత సంగతి అది ఎలా ఉంటుందో అది చెప్పడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ పేరేంది? నా పేరు అప్పారావు అండి. ఓకే, ఇక్కడ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ నేను. ఏంటండి? గండసం స్టాండ్కి ప్రెసిడెంట్ నేను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 22, 21 అవుతుంది. 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేస్తాను, ఏకదాడికి చేస్తున్నాను. ఓకే, ఆటో వాళ్ళకి ఆటో ఏదైతే బత్తా అన్నాలో ఏమనాలో నాకు తెలియదు, వస్తుందా అమౌంట్? గవర్నమెంట్ 10,000 రూపాయలు జగన్ గారు వేస్తున్నారు. వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. దానివల్ల నిజంగా ఆ డబ్బు మీ కుటుంబాలకి ఉపయోగపడుతుందా? ఒక మాట చెప్తాను వినండి. మీరు అడిగిన ప్రశ్న నేను చెప్తున్నాను, బాగానే ఉంది. అయితే 10,000 రూపాయలు ఇచ్చింది కరెక్ట్, వాస్తవమే, లేదని చెప్పలేదు. అయితే మనకి ఏంటంటే సిగ్నల్ పాయింట్ల దగ్గర సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి సార్. ఆ సీక్రెట్ కెమెరాల దగ్గర మనకి సిగ్నల్ కొద్దిగా దాటితే 1000 పడిపోతుంది, 500 పడిపోతుంది, 335 రూపాయలు పడిపోతుంది. దానికి అవకాశం కొద్దిగా అరికట్టాలనేసి మా సాధక బాధలు చెప్తున్నాం సార్. సరే, మీ బాధ కాడికి అక్కడ నేను వస్తా. సరే, మీరు చెప్పేసారు అది వేరు. 10,000 రూపాయలు వస్తుందా? వస్తుంది సార్. మీ కుటుంబాలకి ఆ డబ్బు అన్నది ఉపయోగపడుతుందా? అంటే డబ్బు అంటే ఉపయోగించడం అంటే ఇదే కాగితాలు పేపర్స్కి దానికి ఉపయోగిస్తున్నాం మేము. సరే, మహారాష్ట్రలో 10,000 రూపాయలు ఇవ్వట్లా, కానీ అక్కడ కూడా ఫైన్లు పడుతుంది. ఫైన్ పడుతుంది. మరి దానికి 10,000 రూపాయలకు సంబంధం ఏంటి? అంటే సంబంధం ఏంటంటే ఇప్పుడు నిరపేద కుటుంబాలు అనేసి జగన్ గారు ఏమో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చారనమాట. ఆ కాగితాలు 10,000 రూపాయలు పట్టుకుని ఏదో కాగితాలకి బండి రిపేర్లకి దానికి ఇప్పించుకుంటున్నాను. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్న అడుగుతాను, తప్పు చేసిన వాడికి శిక్షించాలా లేదా? తప్పు చేయని ఎటువంటి వాడిని కానీ నిలబెట్టాలి సార్. సరే, మీరు ఒక పని చేయాలి. మీరు యూనియన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఒక హైకోర్టులో పిల్ వేయండి. సార్, మేము ఇట్లా రెడ్ క్రాస్లు క్రాస్ చేస్తాము, మమ్మల్ని ఆపొద్దు, మేము సిగ్నల్ బ్రేక్ చేస్తాము, ఆపొద్దు అని పెట్టండి. పెడితే పర్వాలేదు సార్. ఆల్రెడీ మేము ఆటో ఆఫీసులు కూడా చెప్పాం సార్ ఈ విషయం. ఎక్కడ అవినీతి అంటారు, ఎక్కడ అన్యాయం అంటారు అంటే మనం కరెక్ట్గా ఉన్నా కూడా ఫైన్ పడదు అనుకోండి, అది అన్యాయం. కానీ మనం ఏదో తప్పు చేస్తాము అంటే అచ్చే అలాగని కాదు సార్. మీరు అడిగారు బాగానే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి తెలియపోయిన ఉన్నారు. ఆ పక్కన బ్యాక్ సైడ్ సపోర్ట్లో బ్యాక్ సైడ్ ఉందన్నమాట. కెమెరా అనేది బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఆ సిగ్నల్ అది బ్యాక్ సైడ్ కెమెరా ఉందని ఎవరికి తెలియదు. అది ఎక్కడ తెలుస్తుందంటే ఆటో ఆఫీస్కి మీకు కాగితాలు చేయించడానికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అది. సరే, నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే నేను 10,000 రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం గురించి మాట్లాడంగానే మీరు ఫైన్ల గురించి మాట్లాడుతున్నారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడ తీసుకెళ్తే ఏమైపోతుందంటే ప్రజల దృష్టిలో ఏమొస్తుంది అంటే 10,000 ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకుంటున్నాడు అని వస్తుంది. కానీ నిజమేంది, మీరు మహారాష్ట్రలో ఉన్న అదే ఫైన్ పడుతుంది, మీరు తెలంగాణలో ఉన్న అదే ఫైన్ పడుతుంది. తప్పు చేసేవాడికి తెలంగాణలో అలాగే లేదు సార్. నేను తెలంగాణ చెప్తుంది చూడండి. తెలంగాణలోని ఏం చేశారంటే ఆ టైంలోని మన కేసీఆర్ గారు ఫైన్లు ఉంటే మొత్తం ఇచ్చి మాఫీ చేశారు. ఎంత ఉన్నా సార్. నాకేమైనా చెప్తారా ఇప్పుడు? అది ఏంటి సార్? ఎప్పుడు చేశారు అది? అది అప్పుడు అతను ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు సార్. సరే, నేను కూడా జర్నలిస్ట్నే, కొన్ని సంవత్సరాల నుంచి నాకు కూడా నిలిచిపోయింది. నేనైతే ఇప్పుడు చూడలేదు. మీరు అన్నది అది టీవీలో ఉన్నాం సార్. అది మీరు అన్నది అది వేరు. అది ఎప్పుడు జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మా అందరికీ ఆటో వాళ్ళకే కాదు
ప్రతి ఫైన్కి ఇప్పుడు నా కార్కి ఫైన్లు ఉండే నేనేం చేశాను అంటే సగం కట్టిన, హాఫ్ కట్టేయండి అన్నారు. అది కేసీఆర్ చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సరే ఏదేమైనా కూడా మీ కుటుంబాల అది సరే పక్కన పెడితే వేరే సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? చెప్తాను సార్, చెప్పండి. సంక్షేమం అంటే మనకి అదే మనకి ఆటో మీద అదే 10,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఆ ఆటో 10,000 రూపాయలు మాకు వస్తుంది. వేరే ఏమన్నా మాకు వేరే ఏం పెట్టగలదు సార్. అంటే అమ్మ ఒడి అని చెప్పేసి మాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెన్షన్ ఏమన్నా? నాకు లేదు సార్. సరే, ఈ డబ్బులు ఏదైతే సంక్షేమాలు వస్తున్నాయో అవి నిజంగా పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నాయి? పేదవాళ్ళు ఉపయోగపడుతుందంటే నాకు సంక్షేమ పథకాలు ఇచ్చిన బదులు ఉప్పులు పప్పులు ధరలు తగ్గిస్తే చాలా బాగున్నది నా అభిప్రాయం సార్. సరే, మీరు ఈ మాట నిజమే. యాక్చువల్లీ నేను మీతోటి ఉన్నా, కానీ ఈ ధరలు తగ్గించడం అన్నది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇందాక టమాటాలు ఎంత కేజీ అడిగిన 35 రూపాయలు, హైదరాబాద్లో 45. నేను మా ఇంటికి ఫోన్ చేసిన, నా మిస్సెస్ కూడా 45 అన్నది హైదరాబాద్లో. ఒక నిమిషం, మహారాష్ట్రలో కూడా 40. చెప్తాను సార్, మీరు చెప్పిన సమాధానం జవాబు చెప్తున్నాను. మొత్తం దేశంలో ఇంకో మాట చెప్తాను వినండి. అక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే శ్రమ ఏరియా ఇప్పుడు ఇక్కడ ఏం ఫ్యాక్టరీలు లేవు సార్. ఇక్కడ ఆటో వేస్తే బతకాలి, లేకపోతే తోడు పళ్ళు వేసుకెళ్ళి బతకాలి, లేకపోతే రిక్షా వేసుకొని బతకాలి, లేకపోతే పళ్ళు రోడ్డు మీద పళ్ళు వేసుకొని అమ్మాలి, అంత తప్ప ఇంకేం లేదు సార్. చదువుకున్నా సరే ఇక్కడ ఉపయోగం లేనట్టుగా అయిపోయింది సార్. అదే ఒక ఫ్యాక్టరీ కట్టారనుకో, ఒక 5,000 జనాభా, 3,000 రూపాయలు, 3,000 జనాభా, ఎంతమంది చదువుకుని కుర్రోళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా సార్. మీరు అన్న మాట నిజమే. నేను ధరల గురించి మాట్లాడితే మీరు ఉద్యోగాలు కాడికి వచ్చారు. చెప్తున్నాను అంటే మన ధరల అంటే మీరు తెలంగాణలో ఇంత ఇది ఉంది, మహారాష్ట్రలో ఇవ్వలేదు అన్న మాట నేను చెప్తున్నాను. లేదు, నేను అనేది ఏంటి అంటే ధర పెరగడం అన్నది అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది, అది ఇక్కడ మాత్రమే కాదు అంటున్నాను. అదే నేను చెప్పింది ఏంటంటే ఈ సంజాబ్ సార్ ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు సరే, 15,000, 10,000 ఇదంతా ఇస్తున్నారు. అదంతా కాకుండా ఈ ఉప్పులు పప్పులు ధరలు తగ్గిస్తే నిరపేద కుటుంబాలు బతుకుదని నా అభిప్రాయం సార్. మీరు తీసుకున్నారా 10,000 బత్త ఆటో? 10,000 తీసుకున్నాను సార్. సరే, నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందా బాగా? పర్లేదు సార్, బాగానే. ఎందుకంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొస్తున్నారు అన్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కూడా మంచి పథకం అంటుందంట. అంటే ఏంటంటే వాలంటీర్లు ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ కాళ్ళ వినాలంటే ఈ ఎంఆర్ ఆఫీస్ ఇక్కడికి అక్కడికి వెళ్ళేవారు సార్. తప్పు వాళ్ళ మీద మనం ఇచ్చేయకూడదు. వాలంటీర్ వచ్చిన కాడి నుంచి పర్వాలేదు. సరే, ప్రభుత్వాలు వచ్చి కూటమి వచ్చింది, కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. ఏంది కూటమి పరిస్థితి? దానికి ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినంటే ఏ కూటాలు వచ్చినది పక్కన నాకు మాత్రం ఇది కాదు. నాకేంటంటే మన ఏ ప్రభుత్వం మన బ్రతుకులు మారడం లేదు సార్. ఇక్కడ ఇప్పుడు ఆటో డ్రైవర్గా మిగిలిపోతున్నాం. ఆటో డ్రైవర్ పిల్లలు ఆటో డ్రైవర్కి ఎలా చదివించినా సరే సుఖం లేని బ్రతుకులు అయిపోతుంది సార్. నాకు ఎక్కడ షాకింగ్ అనిపించిందంటే నేను ఒక పెద్దాంతో మాట్లాడినా, మీ ఇక్కడే మీ లోకలే. పెద్దాన్ని ఏమన్నాడంటే అనవసరంగా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తుండు, ఆయన రోజుకి 2,000 సంపాదించేటోడు, ఆయనకి ఎందుకు అనవసరంగా ఇస్త్రీ వాళ్ళకి ఇస్తున్నారు, అనవసరంగా బార్బర్స్కి కటింగ్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు అని వాళ్ళు అనడము, మళ్ళీ తీసుకొని మీరు అనడం. వీళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు, అది కరెక్టే కాదు. అది మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు, అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఇస్తున్నారంటే వాస్తవమే, వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇవ్వడం ఎందుకు, వాళ్ళకి ఇవ్వడం ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకి ఉన్నాయి సార్. ఇప్పుడు టైరు మన 1,300 రూపాయలు ఉండేది సార్ ఒక టైరు, ఇవాళ 2,500 రూపాయలు అండి. అది ఎవరు పెడతారని ఎవరు ఇస్తున్నారు? నా ఆశ్చర్యం అది కాదు చెప్తున్నాను సార్. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అన్న మాట నేను చెప్తున్నాను. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను పేద ప్రజలకి డబ్బులు ఇవ్వాలి అంటే అవును ఇవ్వాలి అంట. అది ఖచ్చితం అండి, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏమన్నా పనికి వస్తాయి ఇస్తున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఎవడో ధనికుడు ఆ మాట అంటున్నాడు, కానీ పేదవాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా అనేసరికి అది నాకు అర్థం కావట్లేదు. బీప్ మీద కొడితే బాధ అనిపిస్తే పొట్ట మీద కొడితే బాధ అనిపిస్తుంది, కానీ బీప్ మీద కొట్టకూడదు సార్. నాకు తెలిసింది పొట్ట మీద కొట్టకూడదు. ఎందుకంటే ఇస్తున్నారంటే నలుగురికి ఇస్తున్నట్టుగా అతను మన దీంట్లో మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు కాబట్టి ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చింది ముందు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేశారంటే మనకి మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు కాబట్టి ఇచ్చారు, కానీ లేకపోతే ఇవ్వలేదు కదా. సరే, ఫైనల్గా ఒక ప్రశ్నతోటి ముగిచేస్తా. ప్రశ్న ఏంటంటే రాబోయే ఈ ఎన్నికలలో మీ దగ్గర ఇక్కడ విజయనగరంలో గెలిచేది ఏ పార్టీ, ఎటుంది గాలి? నేను దానికి మాత్రం వాస్తవం చెప్పలేను సార్, దానికి చెప్పలేను. కాకపోతే మీ గురించి అయితే చెప్పగలరుగా? నాకు వస్తుందంటే నేను చెప్పగలనంటే మీది ఎటుంది గాలి? మా గాలే చెప్తున్నాను సార్, మా గాలే చెప్తున్నాను. అది చెప్పలేము, అది కొంచెం టైం ఉంది కాబట్టి అప్పటికప్పుడు ఆలోచించుకుంటాం. అది. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు గంగరాజ్ సార్. గంగరాజ్ సార్. మీ పేరు? శివకుమార్. ఇక్కడ లోకలేనా? లోకలే. ఇద్దరు కూడా లోకలే. సరే, ఒక 2-3 ప్రశ్నలు అడుగుతా, ఎక్కువ ఇబ్బంది పెట్టను. మొదటి ప్రశ్న, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 2024 అంటే ఇప్పుడు కూడా వైసీపీనే ఉన్నది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమాలు తీసుకొచ్చినాము, పేద ప్రజలకి మేము చాలా చేసినాము, పేద ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. నిజంగానే ఆ సంక్షేమాలు ఉపయోగపడ్డాయా ప్రజలకి?
ప్రజలకు ఉపయోగపడ్డాయంటే పడ్డాయి సార్. అంటే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు అనమాట. చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడ్డాయి. కొంతమందికి ఇంకా ఏమైనా ఏదైనా చేయాలన్నా జరగాలన్నా కొంతమందికి ఉపయోగపడి కొంతమందికి ఉపయోగపడలేదు అనమాట. అది ప్రభుత్వం. సరే, కొంచెం ఇదే ప్రశ్న కొంచెం మార్చి అడుగుతా. నిజంగానే అవసరమా సంక్షేమ పథకాలు మనకి? మీరు ఇందాక క్వశ్చనే చాలా టఫ్గా ఉంది. అది 20% పథకాలు అందాయి, 80% చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. వాటర్ ఫెసిలిటీ కానీ చాలా ఇబ్బంది ఉంది, ఎడ్యుకేషన్ పరంగా అన్నిటి పరంగా చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ లోకల్లో విజయనగరంలో ఉందా సమస్య, వాటర్ సమస్య? ఇంకా వాటర్ సమస్య అలాగే ఉంది సార్. లాస్ట్ ఇయర్ 2019 ఎలాగ ఉందో 24 కూడా అలాగే ఉంది. అంతే. కూటమి అని వచ్చిందన్న, 3 పార్టీలు వచ్చినాయి, మనందరికీ తెలుసు. టీడీపీ, జనసేన, బీజేపీ. కూటమి ఫ్యూచర్ ఉందా ఈసారి? ఫ్యూచర్ ఉంటుందంటే ఉంటుంది అనుకుంటున్నాను సార్. ప్రజలకి ఏదైనా మంచి చేయాలని ఎవరైనా వస్తారు కదా సార్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్కి సబ్ క్వశ్చన్ ఏంటంటే 2014లో మేనిఫెస్టో పూర్తి చేయలేదు, ప్రజలకి ఇచ్చిన మాట మీద నిలబడలేదు అని 2019లో ఘోరంగా ఓడగొట్టారు ప్రజలు. అంటే మనమే 175 సీట్లలో 152 వైసీపీకి ఇచ్చి కేవలం 23 అనేది టీడీపీకి ఇచ్చారు, మాట మీద నిలబడలేదని. మళ్ళీ ఆయన కొత్త మాట ఇస్తున్నాడు, నమ్మొచ్చా? ఒకసారి నిలబడలేగా? నమ్మొచ్చు సార్. ఈసారి ప్రజలు నమ్మొచ్చు. అంటే జనరల్గా ప్రజలు అమాయకులు అంటారు. అందులో నేను కూడా అమాయకుడిని, చాలా అమాయకుడిని. ఈ అమాయకత్వం మనకు పోదేగా? పోదంటే అలాగే ఎవరు మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు సార్. అంతే, దాన్ని ఎవరు మార్చలే. ఒకసారి మీకు పట్టం కట్టారు, ఇంకోసారి నెక్స్ట్ ప్రభుత్వం పట్టం కట్టొచ్చామో చెప్పలేము. జనాలు మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళకి పాత వాళ్ళకి మళ్ళీ కట్నం పడతారు. ఇటు కాబట్టి అది కాబట్టి అంతే జనాలు అంతమించి ఇంకేం మోటివేషన్ ఉండదు, కోరుకోరు. సరే, నాకు అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి, వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుందా? వాలంటరీ చేస్తున్నారు సార్. వాలంటరీ మాత్రం చాలా బెస్ట్గా చేస్తుంది. వాలంటరీ బాగుంది. ప్రభుత్వం కొన్ని పథకాలు కూడా చాలా బాగానే ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి జనాలకి. కానీ కొన్ని ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి జనాలకి. నాకు మీరు మాటికి ఇబ్బందులు అన్నారు కదా, 3 సార్లు ఏమో వాడారు. ఒక్క ఇబ్బంది చెప్పండి నాకు. వాటర్ కాకుండా కరెంట్ ఛార్జ్ ఎప్పుడైతే పెంచారు సార్, బస్ ఛార్జ్ ఎప్పుడైతే పెంచారు, గ్యాస్ ఛార్జ్ ఎప్పుడైతే పెంచారు. సరే, నేను మిమ్మల్ని అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. టమాటాలు ఇక్కడ విజయనగరంలో 30, నేను అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నా. టమాటాలు 35 రూపాయలు విజయనగరంలో. హైదరాబాద్లో నిన్న మా ఇంటికి ఫోన్ చేసిన మావాడికి ఎంత అంటే, నేను 20 రోజులు అయింది బయటకి ఇచ్చి, ఎంత అంటే 45 రూపాయలు అన్నది. ముంబైలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళకి అడుగుదామని వాళ్ళని అడిగితే వాళ్ళు 40 రూపాయలు అంటున్నారు. అంటే రేట్లన్నీ ప్రతి చోట పెరిగినాయి కదా, ఇక్కడ ఒకటి పెరగలేదు. కరెంటు ఛార్జీలు మీకంటే ఎక్కువ, ఆంధ్ర రాష్ట్రం కంటే ఎక్కువ మాకున్నాయి ఇక్కడ. సార్ మేము లాస్ట్ 2019 చూసాము ఛార్జీలు ఎంత ఉన్నాయనేది. మీ ప్రభుత్వం 5 ఇయర్స్లో ఎంత పెంచారనేది మేము చూస్తున్నాం. అదే కదా సామాన్యం చూస్తాడు. సామాన్యుడు ఏం చూస్తాడు? లాస్ట్ ఇయర్ ప్రజలకి ఇప్పటికీ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మార్కెట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ ఏమి ఉన్నాయని చూస్తారు కదా కామన్గా. కాకపోతే మీరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అట్నే చూస్తారా? వాళ్ళ విధానం ఏమైనా మారుతుందా? సేమ్ పర్సన్ సార్. ఎవరైనా ఎడ్యుకేషన్ వాడు ఇదే అని చూడరు. జనాలకి ఏం మనం మోటివేట్ చేస్తున్నాం, జనాలకి మనం ఏమి ఇస్తున్నాం అనేది చూస్తారు. మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి సేమ్ కాబట్టి మొన్న సీఎం గారు మాట్లాడుకుంటా జనరల్గా రేట్లు పెరగాలని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6.75 ఉండే, నా హయాంలో 6.35 ఉంది. అక్కడికి 2 ఏళ్ళు కరోనా వచ్చిపోయింది మళ్ళీ, అయినా కూడా నేను తగ్గించినా అని అంటున్నాడు. అంటే నాకు లోకల్ సరే ఓకే, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వద్దాం, మన టాపిక్లోకి వద్దాం. ఇద్దరి గురించి అడిగి ఫినిష్ చేసేస్తా. ఇద్దరు పేర్లు అడుగుతున్నా, మీకు ఏం చూస్తే అది చెప్పండి. అదే మా లాస్ట్ ప్రశ్న. మొదటి పేరు షర్మిల గారు. షర్మిల గారు అంటే ఆవిడ కూడా ప్రజలకి ఏమైనా చేద్దామనే ఉద్దేశంతోనే ఆవిడ కూడా మన రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ ఏంటంటే మరి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ప్రజలు ఎవరికైతే చేయలేకుండా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారు ఆవిడ కూడా. అంతే. కాకపోతే పెద్ద ప్రశ్న ఏంటంటే షర్మిల ఆడబిడ్డ ఈడబిడ్డ అర్థం కావట్లేదు. ఏడబిడ్డ సార్ ఆల్రెడీ. మరి ఆడిపోయి ఆడబిడ్డ అన్నది, మరి ఆడబిడ్డ అంటే అటు వెళ్ళి పోటీ చేశాక ఆడబిడ్డ అయిపోరు కదా. మనం ఆమె అన్నదన్నా భలే, మేమున్నాం మైక్ ముందర నిలబడి ఆ రోజు అన్నీ ఉండదు. నేను ఆడబిడ్డని కాదు, నేను ఈడబిడ్డని అన్నది. సార్ అన్నీ ఉండొచ్చు సార్, రాజకీయ పరంగా ఎన్నైనా అంటాం. కానీ మనం పొద్దున కర్ణాటక పోయి నేను ఆడబిడ్డనంటే మరి దాన్ని మనమేం చేయలేం. వైఎస్ఆర్ ఎక్కడున్నాడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు. అంటే ఈడబిడ్డే కదా షర్మిల కన్ఫామ్గా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈడబిడ్డే, వైఎస్ షర్మిల. నేను ఇక్కడ కోడల్ని, తెలంగాణ కోడల్ని, నేను నాకు సంబంధం ఆంధ్రప్రదేశ్ తోటి లేదు, తెగిపోయింది, నేను ఇక్కడనే అన్నది. సార్ తెగిపోయిందంటే తెగిపో, ఇది అంత సులువు కాదు కదా సార్. ఎవరి పిల్లైనా అంత వేరం పంపించలేం కదా.
మళ్ళీ రాగానే అద్దుకుంటాం, అది కామన్. జనాలు పోయినప్పుడు వెళ్తారు, వచ్చినప్పుడు కాదనలేము. అటు ఇటు పోయి జనాలు అమాయకులు అంటారు. అంతే, అది మాత్రం అమాయకులం కాదు, ఆలోచిస్తారు అంతే. అంటే ఒక అవగాహన కోసం ఆలోచిస్తారు. సరే, నా లాస్ట్ ప్రశ్న, చివరి పేరు నారా లోకేష్, ఏంటి భవిష్యత్తు? మాకు అంత అవగాహన లేదు సార్. ఎందుకంటే లోకేష్ గారి పేరు చెప్తే భయపడుతున్నారు? లేదు సార్, అంత అవగాహన లేదు. ఆయన తెలుగు నేర్చుకుంటున్నాడు అండి? లేదు సార్, నాకు అంత అవగాహన లేదు. లేదు, వచ్చేస్తుంది తెలుగు? లేదు లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి? పౌల్ గారు సార్. సార్ పౌల్ గారు సార్. సార్ మీ పేరు? నా పేరు ఎమ్మానుయల్ అండి. ఇక్కడ లోకలేనా సార్? మీరు పాస్టరా? పాస్టర్ గారు సార్. సార్ ఏం లేదు, ఎలక్షన్లు వచ్చినాయి, 2-3 చిన్న ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము, పేదోళ్ళకి మేము చాలా చేసినాము, పేదోళ్ళ గుండెలలో మేము ఉన్నామంటున్నారు. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు పేదోళ్ళకి పనికొచ్చినాయా? పనికొచ్చే కొంతమందికి పని అన్నట్టుగా చెప్తాను. పనికి రాని వాళ్ళ గురించి పక్కన పెడదాం, వచ్చిన వాళ్ళకి పనికొచ్చినాయా? వచ్చిన వాళ్ళు పనికొచ్చా అంటారు. మరి ఒక రకం మేలు, ఒక రకంగా నష్టం కూడా అన్నట్టుగా ప్రజల్లో ఉంది సార్. మేలు ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా? నా దృష్టిలోనైతే మేలులాగా ఉంది, ప్రజల దృష్టిలోనైతే నష్టంలాగా ఉంది సార్. సార్ కూటమి వచ్చింది, 3 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన. ఏంది కూటమి ఫ్యూచరు? కూటమికి ఫ్యూచర్ లేదండి. లేదంట. ఎందుకు సార్, ఎందుకు? ఎందుకంటే వాడు మత సంబంధంగా ఇచ్చేస్తున్నాడు కదా, మత సంబంధంగా డివైడ్ చేస్తున్నాడు కాబట్టి. ఇది మన దేశం విభిన్న మతాలకు నిలయం కదా, ఒక మతాన్ని సెపరేట్ చేస్తున్నాడు వాడు. అందుకనే మతం దీనికి ఇది లేదు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని తిట్టిండు, నల్ల చొక్క వేసుకుపోయి తిట్టిండు, చెప్పకుండా మాటలని ఆయన పాపం ఆయన భార్యని కూడా అన్నాడు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ గారిని నా తల్లిని దూషించడం అని చెప్పి ఇప్పుడు ఆ లోకేష్ సంఖ్య ఎక్కిండు. మరి ఏంది కూటమి అనేది ఉంటుందా, ఈ మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? బ్రేక్ అయినా బ్రేక్ ఆపన్నా పైన ఉన్నోడి దేవుడి చిత్తాన్ని పెట్టి ఉంటుంది సార్. అంతే, పైన ఉన్నోడు పెంచినోడు రిసులో ఉంటుంది. అంతే, ఆయన కలపాలంటే కలుపుతాడు, ఎడదీసాలంటే ఎడదీసేస్తాడు. సరే, మనిషిగా మీరేమనుకుంటున్నారు సార్? మనం ఎందుకు దేవుళ్ళు కానీ మనుషులుగా, మనిషిగా మీరేమనుకుంటున్నారు? ఉంటుందా, ఊడుతుందా? ఉండదు. సరే, ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అని అంటే మీ అనుమానం ఏంటి? మా అనుమానం మేబీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటా. వాళ్ళే వస్తుంది. సరే, వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడదాం సార్. వాలంటరీ వ్యవస్థ మంచి వ్యవస్థేనా ఏంది? వాలంటీర్ మంచిదే, కానీ మరి ప్రభుత్వ మనుషులు కాబట్టి వాళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉండడం మంచిది. సరే, వాలంటరీ వ్యవస్థ ప్రజలకి సర్వీస్ చేస్తుందా? చేస్తుంది. సరే, ఫైనల్గా చూసుకుంటే మీరిద్దరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్ క్వశ్చన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి పొద్దున్న టీవీ పెడితే సాయంత్రం దాకా 3 రోజుల నుంచి చంపుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి మీ భూములు పక్కపోతున్నాడు అంటారు. నిజంగానే అట్లా ఏమన్నా అవుతుందా? ఆ ఛాన్స్ ఉందా భారతదేశంలో? ఏం లేదండి, ఏం లేదు. ఇదంతా వాళ్ళు ఇదే అనమాట, అంతే. పొలిటికల్ డ్రామా అంటారు. పొలిటికల్ డ్రామా ఇదంతా. కానీ ఇంత ఘోరంగా రాజకీయ నాయకులు అబద్ధం ఆడుతుంటే పాస్టర్లు, పూజారులు, మౌలానాలు వీళ్ళందరూ పట్టి గాడిలో పెట్టాలి దేశాన్ని. అవును, ప్రజలకు మంచి చేసినట్టుగా ఉండాలి సార్. అంతే అంటారు. సేవకులైనా పంతులైనా ఎవరైనా సరే 10 మందికి ఉపకారం చేసినట్టుగా ఉండాలి. రాజకీయ నాయకులు అలా ఉండడం లేదు సార్. రెండు పేర్లు అడుగుతాం మిమ్మల్ని, దాని తర్వాత ముగిచ్చేద్దాం. మొదటి పేరు నారా లోకేష్. ఏంది భవిష్యత్తు ఆయనది? ఆయన భవిష్యత్తు లేదండి. ఎందుకు సార్, ఎందుకంత అనుమానం వచ్చింది? భవిష్యత్తు లేదు. ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకున్నాను అంటాడు. ఎక్కడ చదివినా ఇక్కడ రాజకీయాలు పనికిరాడేమో అనిపిస్తుంది. తెలుగు నేర్చుకుంటున్నాడుగా, ఆయన పనికిరాడా? ఇప్పుడు నేర్చుకుంటాడు, మరి ఏమో చూద్దాం మరి ఈసారి. నేర్చుకున్న పనికిరాడా సార్? ఏదైనా సరే దేవుని చిత్తాన్ని బట్టి ఉంటుంది, నాకు నమ్మకం. సరే, రెండో పేరు షర్మిల. ఏంది షర్మిల భవిష్యత్తు? షర్మిల అక్కడికి వెళ్ళి ఉండకూడదు, కాంగ్రెస్లోకి వెళ్ళి ఉండకూడదు. మరి అన్నదమ్ముడికి వ్యతిరేకంగా నిలబడ్డం అంటే అది చాలా రాంగ్ అని నేను అనుకుంటున్నాను. సార్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? లేదు సార్. మీరు ఫ్యాన్ అండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మళ్ళీ నేను అడగని ఏంది. నేను మాత్రం ఫ్యాన్నే సార్, అందుకే ముగిచ్చేద్దాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? నా పేరు రమణ అండి. రమణ. ఇక్కడ విజయనగరమా? విజయనగరం. సరే,
2019 నుంచి ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది 5 ఏళ్ళు. ఎట్లా చేసింది వైసీపీ ప్రభుత్వం? పర్వాలేదు కొద్దిగా. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము పేదోళ్ళకి అంటున్నారు, అంతునే? అంతా నేను కొంతమంది ఒక అన్ని వాళ్ళకి అంతనే, నేను లేదు. పక్క వాళ్ళ గురించి మనకెందుకు, మీకు అంతనే? నాకంటే లేదు, నా పెన్షన్ ఒకటి వస్తుంది అంతే. మిగతా ఏమొస్తాయి? ఇప్పుడు మీకు అమ్మఒడి అయితే మీ ఏజ్కి రాదు, పిల్లలు పెద్దలు అయిపోయినాయి, రాదు. పెన్షన్ అయితే వస్తుంది. వస్తుంది. సరే, ఫైనల్గా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏంది ఇక్కడ విజయనగరంలో పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మా స్వామి కొద్దిగా ఇబ్బంది ఉందనుకోండి ఇక్కడ. అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి, ఉన్నాయి. సరే, వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు అందరూ, ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నాడు. నిజంగా వాలంటరీ వ్యవస్థ బాగుందా? బాగానే ఉంది సార్, బాగానే ఇస్తాను. 4 గంటలకు వచ్చి బాగా ఇస్తాను, తెల్లవారితే 4 వస్తాను, వచ్చి ఇస్తాను. సరే, వాలంటరీ వ్యవస్థ బాగుంది. కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది వచ్చింది, తెలుసా? అవునండి, మాకు అది చదువుకోలేండి, నాకు తెలీదు. నేను ఒక 3 పేర్లు అడుగుతా, మీకేం తోస్తా చెప్పండి. మొదటి పేరు షర్మిల గారు, ఆ గురించి ఏమంటారు? ఆవిడ కూడా కొద్దిగా తల్లి కూడా కొద్దిగా బాధపడ్డది, కొద్ది తిరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని అతను తిరిగి కొద్దిగా ఆవిడ కొద్దిగా బేడగా చెప్తుంది, అంతే తేడా. మరి సొంత అన్న మీదనే, ఏంటండి సొంత అన్న మీదనే చెప్తుంది, మరి చెప్తుందండి. మరి అతను ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయింది కదా. ఫ్యామిలీ విషయాలు అయ్యి దానివే, ఫ్యామిలీ పక్కన పెట్టేద్దాం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కదా, మరి ఆమె ఓట్లు పడతాయా? మరి ఎక్కడంటే ఆవిడ పడదండి. నా రెండో పేరు లోకేష్ గారు, ఏంది ఆయన భవిష్యత్తు? లోకేష్ గారా, పర్వాలేదు, రెండింటికి పర్లేదు, భవిష్యత్తు ఉంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి అడుగుతాడా? అవుతాడండి, అవుతుంది. నా మూడో పేరు పవన్ కళ్యాణ్ గారు, ఆయన భవిష్యత్తు ఏంది? ఫేవరెట్ గానండి, అవ్వచ్చు. అతను కూడా నాకు కూడా బాగా ఫేవరెట్, అవ్వచ్చు. కాకపోతే పొద్దున్న ఓ మాట సాయంత్రం ఓ మాట అంటున్నాడు అని కొంతమంది అంటున్నారు. అంటారంతే మరి. ఇప్పుడు జగన్ కోసం అంటారు కదా, కొంతమంది అందరూ చెప్తున్నారు కదా, అలాగే. అంటే రాజకీయ నాయకులు అంటే కంపల్సరీ పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి మాట్లాడాలి, మాట మీద నిలబడవద్దు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ అన్న. సార్ మీ పేరేంటి? మురళీకృష్ణ అండి. మీ పేరు సార్? రవికుమార్. గ్రేట్. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. 2019 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం పాలించింది. స్టేట్లో వైసీపీ, ఇక్కడ విజయనగరంలో వైసీపీ. ఎట్లా చేశారు? రూరల్లోనే అంత బాగా ఫేమస్ అయ్యారు, కానీ అర్బన్లోనే ఎవరు నచ్చుకోవట్లేదు. అంటే మా ప్రేక్షకులు కొంచెం, అంటే నాతో సహా మాకు రూరల్ అర్బన్ అంటే అర్థం కాదు, కొంచెం మీరు విడమర్చాలి. పల్లెటూరులోనే చాలా సాయం చేశారు ఆయన, చాలా పథకాలు సక్సెస్ అయ్యాయని విన్నాం. కానీ పట్టణంలో మాత్రం సపోర్ట్ ఆయనకి అంతగా లేదు. కానీ మా ఊరికి మాత్రం కోల్గట్ల వీరభద్ర స్వామికి చాలా చేశారని విన్నా. ఇప్పుడు అదితి గారు వస్తున్నారు, ఆమె కూడా చేస్తాం, ఇంతకుముందు లేదు, ఇప్పుడు మేము వస్తే మా తెలుగుదేశం వస్తే మీకు ఎంతో చేస్తాం అంటున్నారు. కానీ పొత్తుల ప్రకారం చూస్తే కూటమి ఏర్పరచడం మాకు కొద్దిగా నిరాశ కలిగించింది. పొత్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఏం సార్, ఆ పొత్తుకు ఫ్యూచర్ ఉందా అసలు? నేను చెప్పలేదు, నేను ఇక్కదాన్ని కాదు, నేను టాటా. సరే మీరు చెప్పండి. పొత్తులకి ఫ్యూచర్ లేదండి. ఎందుకు లేదంట? ఐడియా లేదు. చెప్పండి చెప్పండి. నేను బీహార్లో సర్వీస్ చేశాను. బీహార్ నుంచి విజయనగరం రీసెంట్లీ వచ్చాను. బీహార్లోని లాలూ యాదవ్ ఉండినంత వరకును రాత్రి 12 గంటలైనా సాయంకాలం 5 గంటలు దాటితే భద్రత ఉండేది కాదు. లూటీలు, గుండాయిజం అన్నీ ఉండేవి. కానీ ఏమైంది, నితీష్ కుమార్ వచ్చిన తర్వాత రాత్రి 12 గంటలకు కూడా స్త్రీలు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు, ఎంత గుండాయిజం, రౌడీజం అందరికీ రూపుమాపేవాడు 90% వరకు. కానీ ఎప్పుడైతే ఆయన బీజేపీ కూటమిలో చేరారో తర్వాత బీజేపీ వాళ్ళకి పడలేదు. తర్వాత మళ్ళీ లాలూ యాదవ్తో వాళ్ళు కూటమి ఏర్పరిచారు, దానివల్ల సక్సెస్ కాలేదు. మళ్ళీ గుండాయిజం అన్నీ మొదలయ్యాయి. నితీష్ కుమార్ కూడాను పాపం ఆయన ఎంత చేశారో బీహార్కి, కానీ ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. అలాగే ఒక సంవత్సరంలో 4-5 సార్లు ముఖ్యమంత్రి అయినా, 5 సంవత్సరాలలో 4-5 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన. ఇక ఆయన గురించి మనం మాట్లాడేంత పెద్దోళం అయితే కాదు మన రాష్ట్రంలో. మా భయం ఏంటంటేను, కూటమి 5 సంవత్సరాలు కలిసి పనిచేస్తాయా లేదా, మళ్ళీ ఒకవేళ తెలుగుదేశం వచ్చిందనుకోండి, కూటమి మధ్యలోనే ఆయన మాకు నచ్చట్లేదు, ఆయన చేసింది పరిపాలన లేదని ఏమైనా లొల్లు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడికి దించిన, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారనుకోండి, ఆయన వెనకాతలు లొల్లు పెట్టి దించిన, ఇది అభద్రత అవుతుంది. అది మాకు డౌట్ఫుల్.
కానీ కూటమి వచ్చిన సంతోషం మాకు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పక్క తెలంగాణకి ఆయన ఎంతో చేశారు. ఆయన హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ చేసిన ఆయనలో చంద్రశేఖరరావు కంటే చాలా బాగా చేశారు ఆయన. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏమంటాం, ఆయన లంచాలు తీసుకుంటారు, ఇవన్నీ వాటిలో మనం ఏం చెప్పలేము. కానీ అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. అంటే ఇది సమాధానం ఓకే. నేను చెప్పేది ఏంటంటే 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు. 14లో మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోని తీసుకుపోయి తుంగలో దొక్కేసి చివరికి తన వెబ్సైట్ల నుంచి కూడా మేనిఫెస్టో తీసేసిండు. ఎందుకంటే ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. అందుకే 2019లో ప్రజలు ఏం చేశారు అంటే ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లలో 152 సీట్లు వైసీపీకి ఇచ్చి కేవలం 23 ఇచ్చారు ఆయనని ఘోరాతి ఘోరంగా ఓడగొట్టారు. అట్లాంటి మాట మీద నిలబడలేని వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మాట ఇస్తున్నాడు. ఆ మాటకి వాల్యూ ఉంటుందా? నేను విజయనగరం వచ్చి 6 నెలలు అయిందండి. నేను రిటైర్మెంట్ అయ్యి ఒడిస్సా నుంచి వచ్చి. కానీ ఏమంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఆయన మాట వాగ్దానం మీద నిలబడలేదు. పొరపాటు చేసిండ్రు ఏమంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్న టైంలోని ఆయనకి దించేసి జగన్ గారికి ఇవ్వడమే పొరపాటు చేశారు. ఆయన ఇచ్చుంటే అమరావతి అన్నీ ఈ పాటికి వచ్చేసి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పలేం. జగన్ గారు నిలబడ్డారని అంటం లేదు. సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రాజధాని అమరావతి అన్నారు కదా, రాజధాని ముంబై మహారాష్ట్ర రాజధాని, ముంబై పోర్టు సముద్రం మహారాష్ట్ర రాజధాని. మహారాష్ట్ర ఫుల్ డెవలప్ అయింది. చెన్నై తమిళనాడు డెవలప్ అయింది. విశాఖపట్నం నేను రాజధాని చేస్తా. రాజధాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజులలో పోర్టు ఉంది, సముద్రం ఉంది కాబట్టి బాగా డెవలప్ అవుతుంది. అదే కాకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ వల్ల పాస్ట్లో తెలంగాణ హైదరాబాద్ పోయినట్టు ఇక్కడ 3 రాజధానులు ఉంటే ఆ గోళ ఉండదు. 3 చోట్ల డెవలప్మెంట్ అవుతుంది, మొత్తం రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అటు చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేస్తామన్నది అది కరెక్టా, లేదా ఈయన విశాఖపట్నం చేస్తున్నాడు అది కరెక్టా? విశాఖపట్నం చేస్తుంది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్కి సెంటర్ ఉంది కాబట్టి మనకి సదుపాయాలు బాగుంటాయి. పోర్టు ఉంది, సముద్రం ఉంది, అన్నీ ఉండగా సరిపోద్ది. వైజాగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమరావతిని డెవలప్ చేయాలంటే లక్షల కోట్లు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ విశాఖపట్నం డెవలప్ చేయాలంటే లక్షల కోట్లు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్. ఇప్పుడు ఏంది అంటే విశాఖపట్నంలో డైరెక్ట్ కంపెనీలు రావచ్చు, కంపెనీలన్నీ వస్తాయి. అట్లాంటప్పుడు ఆ లక్షల కోట్లు మిగిలిపోతాయి. అవునా, మీరు చెప్పింది కరెక్టే. వైజాగ్ సరే, మీరు లోకల్ కాబట్టి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఎట్టుంది? వాలంటీర్స్ పర్వాలేదండి, పర్వాలేదు, బాగా చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న రాజకీయం అంటే ప్రతి దాంట్లో రాజకీయాలు దూరిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ చాలా రాజకీయాలు గలీజ్ అయిపోయినాయి. ఇందులో రాజకీయం ఏంటంటే మధ్యాహ్నం పూట పోయి తలుపులు కొడుతున్నారు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోకి దూరుతున్నారు అని చంద్రబాబు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో లేదు ఏకంగా 30,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. అవే లేవండి, అవి పుకార్లు తప్ప ఇంకేటి కాదు. అప్పుడు ఆ మాటని ఇప్పుడేమో లేదు వాలంటీర్లు చాలా మంచోళ్ళు, నేను 10,000 జీతం ఇస్తా అంటున్నారు. ఐడియా లేదండి మనకి. సరే, ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ విజయనగరంలో గెలవబోయేది ఎవరు అంటే ఏమంటారు? ఎటువైపు ఉంది గాలి? టీడీపీ గాలి ఉందండి. కాకపోతే వైసీపీ బాగానే చేసింది అంటున్నారు. చేస్తే స్వామి వల్ల డెవలప్మెంట్ అయిందండి బాగా, స్వామి గారి వల్ల, ఎమ్మెల్యేగా. మరి స్వామి గారు గెలవరా? చెప్పలేము అది అని, కష్టం. ఇక్కడ లోకల్ అంతా స్వామి గారు ఫేవరెట్లో ఉన్నారు. కానీ స్వామి గారు గెలిస్తే మళ్ళీ జగన్ గారు వస్తారని అందరూ భయపడుతున్నారు. మరి డెవలప్మెంట్ జగన్ గారు చేసిండంటే అవును అంటున్నారు, స్వామి గారు డెవలప్మెంట్ చేసిరంటే అవును అంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు వస్తే తప్పేంటి? ఈ మాటకి కామెంట్ చేయలేం. కానీ ఒక్కటి నా అభిప్రాయం, అమరావతి రాజధాని అయితే అటు రాయలసీమకి ఇటుపక్క కోనసీమకి అంతా దగ్గరలో ఉంటుంది, సెంటర్ పాయింట్ ఉంటుంది. అదిగా సార్, రాయలసీమకి ఒక రాజధాని, ఇటు వీళ్ళకి ఒక రాజధాని. ముంబై అంటే మీకు నాగ్పూర్లోని శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు అవుతాయి. వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది ప్రాచీనంగా వస్తుంది. కానీ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం కానీ ఇక్కడ వాళ్ళు రావడం కానీ. మెయిన్ ఒక రాజధాని ఉండాలి మా అభిప్రాయం. ఒకటే ఉండాలి. సరే, రేపు పొద్దున్న ఏదో మీ అంటే 100 ఏళ్లకు 1000 ఏళ్లకు మళ్ళీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితి వస్తే మళ్ళీ అప్పుడు ఇటోళ్ళు మొత్తం అన్యాయం అయిపోతారుగా. మళ్ళీ కొత్త రాజధానులు వస్తాయి, కొత్త రాష్ట్రాలు వస్తాయి. ఎందుకంటే గొడవలన్నీ అవ్వాలి. గొడవలన్నీ అవినా అవ్వకపోయినా మన జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగిన బట్టి మండలాలు పెరుగుతున్నాయి, మండలాలు బట్టి జిల్లాలు పెరుగుతున్నాయి, దాన్ని బట్టి రాష్ట్రాలు కూడా పెరుగుతాయి.
సరే, చివరిగా నా లాస్ట్ ప్రశ్న చెప్పండి. రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఉదరగొడుతున్నాడు. టమాటాలు 35 రూపాయలు కిలో విజయనగరంలో, హైదరాబాద్లో 40 రూపాయలు. హైదరాబాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, మరి రేటు జగన్మోహన్ రెడ్డి పెంచిండా మొత్తం దేశంలోనే పెరిగినాయి? మొత్తం దేశంలో పెరిగింది. ఆయన దానికి ఏదైనా జగన్ చాలా తప్పది, చాలా తప్పు. కొంతమంది మేధావులు ఉన్నారు, ఆ మేధావులు చెప్పేది ఏంటంటే పెట్రోల్ పెరగడంలో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పే అంటున్నారు. అది లేదు, కేంద్ర ప్రభుత్వం ఉంది, సెంట్రల్ స్టేట్ రేట్ లేదు, మరి అంతా మోడీ గారి చేతిలో ఉంది. చెప్తానండి, నేను బీహార్లో కొన్నాళ్ళు పనిచేశాను, తర్వాత ఏంటంటే ఒడిశాలో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చాను. ఒడిశాలో ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ సిజిఎస్టీ పెంచినప్పుడు నవీన్ పట్నాయక్ గారు కొంత తన తరపున ట్యాక్సులు తగ్గించారు, ఆయన సబ్సిడీ ఇచ్చారు. మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి ఒరిస్సా పాపులేషన్ ఎంత? ఒరిస్సా పాపులేషన్ ఆంధ్ర మీద తక్కువ అండి, నేను చెప్పలేను కానీ చాలా చాలా తక్కువ. నేను అనేది ఏంటంటే అక్కడ చేయొచ్చు ఆ పని, ఇక్కడ చేస్తే అన్యాయం అయిపోతుంది. అన్యాయం అవ్వచ్చును అవ్వకపోవచ్చును. రెండో విషయం, పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకుందాం. స్టేట్ ట్యాక్స్, అసలు మెయిన్ సెంట్రల్ ట్యాక్స్ పక్కన పెట్టేస్తే స్టేట్ ట్యాక్స్ తెలంగాణ కంటే ఎక్కువ ఏం లేదు, ఏదో మార్జినల్ డిఫరెన్స్ ఉంది అంతే, కొంచెమే. అట్లాంటప్పుడు ఓన్లీ ఒక ముఖ్యమంత్రిని పెట్టుకుని ఈయన రేట్లు పెంచుతున్నాడు, ఈయన రేట్లు పెంచుతున్నాడు. మన దేశంలోని విదేశాలతో కంపారిజన్ చేస్తే మన దేశంలో ముందుకు వెళ్ళే వాళ్ళకి వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ అండి. మీరు పరిపాలనలో వచ్చిన మీ వెనకాతలు మీరు లొల్లి చేస్తున్నారని మీ వెనకాతలు ఉంటారు, నేను పరిపాలన చేస్తే నా వెనకాతలు లొల్లి చేస్తున్నారని, న్యాయంగా పనిచేసే వాళ్ళకి న్యాయంగా చేస్తున్నారని మ్యాక్సిమం చెప్పరండి. సరే సార్, ఈ రాజకీయాలన్నీ వదిలేద్దాము. నేను కూడా చివరి ప్రశ్నతో ముగించేస్తా, చాలాసేపు అయింది కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. కేరళ నెంబర్ 1లో ఉంటే కేరళని వెనక్కి నూకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉంది, కేరళ నెంబర్ 2 ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అని చెప్పేసి మనం చెప్పడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. నిజంగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిందా? పేదల బతుకులు అంటే నాడు నేడు కింద స్కూళ్ళు చేసిర్రు, బాగుంది, అలాగే పర్వాలేదు. ఇంగ్లీష్ మీడియం పర్వాలే. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఐబీ సిలబస్ అన్నది నేను నా పిల్లలు కూడా వెళ్ళాలి అనుకున్నా కానీ చాలా కాస్ట్లీ, నేను పంపించలేకపోయినా. ఇట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఐబీ సిలబస్ రాబోతుంది 2025 నుంచి. ఆనందంగా ఉన్నారా? వస్తే ఆనందం అండి, మంచిదే. మనుషులకి మంచి జరిగితే ఆనందం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న.